దేవుని మాటలు, కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది, అందరికీ తెలుసు. ఎక్కడ చూసినా సరే చాలా అద్భుతంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. దారి పొడవునా చూస్తే అనేక మంది తెల్లటి వస్త్రాలు ధరించి కుటుంబ సమేతంగా టెంటలు వేసుకుని ఎండలో ప్రయాణం చేస్తూ వారి వారి సంఘాలకు ప్రార్థనలకు వెళుతూ ఉన్నారు. అలాగే మీరు కూడా కుటుంబ సమేతంగా మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, పురుషులైన వారు తమ పనులను పక్కన పెట్టేసి దేవుడి సందుకు వచ్చారు. ఒకసారి వారిని అభినందిస్తూ చప్పట్లు కొట్టండి. ఎందుకు అంటే, స్త్రీలైన వారు ఎక్కువ భక్తి చేస్తారు. ఏ టెంపుల్స్కి వెళ్ళినా, ఏ మీటింగ్స్కి వెళ్ళినా, వాక్యం చెప్పడానికి నేను చాలా సంఘాలకు వెళ్తుంటాను. ఎక్కువ పాపులేషన్ ఎవరిది ఎక్కువ ఉంటుంది? వాళ్ళదే పై చెయ్యి. అందుకనే వాక్యం చెప్పడానికి వెళ్ళే పాస్టర్ గారు జాగ్రత్తగా చెప్పాలి. వాక్యం ఆడవాళ్ళని కించపరిచే విధంగా చెప్పామా, గేట్ దగ్గర కాసేస్తారు అందరూ. మంచిదండి. ఒక అద్భుతమైన వాక్యం నేర్చుకుందాం ఈరోజు. ఎందుకంటే ప్రస్తుతం బయట జరుగుతున్న సంగతులను ఆధారం చేసుకుని ఈ రోజుల్లో మనం ఎలా సిద్ధపడాలి, ఎలా ఉండాలి, క్రీస్తు మన కొరకు మరణించినటువంటి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి రాస్తూ ఆ లేఖలో ఈ విధంగా పొందుపరిచారు. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయములో 3వ వచనం మనకు కనబడుతుంది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే దినము అనగా మీరు మా కొరకు శ్రమను పొంది, కఠినమైన శ్రమను పొంది, జుబుస్తాకరమైనటువంటి శ్రమను పొంది, మా ఒళ్ళు గొగ్గుర్లు పుర్చేటువంటి శ్రమను పొంది మా కొరకు మరణించిన దినము, మమ్మలను జీవింపజేసే దినము తండ్రి. ఈ అద్భుత దినాన్ని మేము మీతో గడుపుచ్చు, మీ మాటలు మేము వినే యోగ్యులుగా, భాగ్యులుగా, గ్రహించే మనసు కలిగిన వారిగా మమ్మల్ని ఉంచమని కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడమని మా కొరకు కలవరిగిరిలో సిలువ మీద ప్రాణత్యాగము చేసినటువంటి క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గమనించండి దేవుని పిల్లలారా, ఎవ్వరు నిద్రపోవద్దు, జాగ్రత్త వినండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో పౌలు గారు వారి యొక్క సంఘాలకి చాలా లేఖలు రాస్తూ వెళ్ళారు. సంఘాలకు రాసిన లేఖలు వేరు, శిష్యులకు రాసినటువంటి లేఖలు వేరు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ లేఖ, ఈ పత్రిక, ఈ లెటర్ ఎవరికి రాయబడి ఉంది అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన శిష్యుడైనటువంటి ఎవరికి రాశారండి? తిమోతికి రాశారు. ఇది ఒక పర్సనల్ లెటర్, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగత లేఖ. ఈ వ్యక్తిగత లేఖ తిమోతికి రాయడానికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. కొన్ని సంగతులను దీంట్లో పొందుపరిచారు. ఈ లేఖ రాస్తూ ఆయన అంటారు కదా, ఓ తిమోతి, ఓ తిమోతి, నేను ఓ విషయం చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఏంటి ఆ విషయం అంటే, దేవుని కొరకు, దానికి ముందు మాట చెప్తాను, మన కొరకు, పాపులమైన మన కొరకు, మానవ మాతృలమైన మన కొరకు, ఆజ్ఞాతిక్రమమే పాపము చేసిన మన కొరకు క్రీస్తు ప్రభుల వారు శ్రమ పొందారు, శ్రమలను సహించారు, తండ్రి పెట్టే శిక్షను శిరసావహించారు.
నిందలను భరించారు, అవమానాలను భరించారు, శోధనలను భరించారు, ఎగతాళిని భరించారు, ఉమ్ము వేసినా భరించారు, కొట్టినా భరించారు, తిట్టినా భరించారు. మన కొరకు క్రీస్తు ప్రభుల వారు శ్రమను భరించారు. అందుకని సువార్తను ప్రకటిస్తున్నటువంటి అపోస్తులుడైన నేను కూడా శ్రమను భరిస్తున్నాను, శ్రమలు పొందుతున్నాను. శ్రమలు పొందుతున్న నాతో పాటుగా నువ్వు కూడా ఏం పొందాలి? ఆ వాక్యం బాగా చదవండి, ఒకసారి చదవండి ఆ వాక్యం. ఆ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా, అంటే నేను ఆల్రెడీ శ్రమలు భరిస్తున్నాను, నేను ఆల్రెడీ శ్రమ పడుతున్నాను. క్రీస్తు ప్రభుల వారు ఏ విధముగా అయితే సమస్త మానవులని రక్షించడానికి శ్రమలు పొందారో, క్రీస్తును ప్రకటించడానికి, క్రీస్తు వార్తను అనేక మందికి చేర్చడానికి నేను కూడా శ్రమ పొందుతున్నాను. ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, వచ్చి మందిరంలో కూర్చుని పాటలు పాడితే చప్పట్లు కొట్టి, వాక్యం చెప్తే వినేసి, అవకాశం ఇస్తే పాటలు పాడేసి మంది నుంచి వెళ్ళిపోవడం కాదు. కానీ క్రీస్తు శ్రమ పొందినట్లుగా సువార్త విషయంలో నేను శ్రమ పొందుతున్నాను, నన్ను బట్టి నువ్వు కూడా శ్రమలు పొందాలి, శ్రమలు భరించాలి. కానీ మనుషులమైన మనం, దేవుని పిల్లలమైన మనం ఈరోజు వ్యక్తిగతముగా ఒక శ్రమ వస్తే పడిపోతున్నాం. వ్యక్తిగతముగా ఒక శ్రమ మనకు సంభవిస్తే దేవుని మీద విసుక్కుంటున్నాం. వ్యక్తిగతంగా మన జీవితంలో అప్పుల రూపంలో కానీ, వ్యాధుల రూపంలో కానీ, ఓటమి రూపంలో కానీ, విఫలమైన రూపంలో కానీ, నిందల రూపంలో కానీ, భయంకరమైనటువంటి అనేక విషయాల్లో మనకి ఏదన్నా వ్యతిరేకత పడినప్పుడు, వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రమను కూడా తట్టుకోలేకపోతున్నాం. అయితే ఈరోజు ఈ భయంకరమైన దినములలో మనం ఎలాగుండాలంటే, సేవకునితో పాటుగా శ్రమ పొందేటువంటి స్థానంలో మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకునితో పాటు శ్రమ పొందాలండి. కానీ ఈ రోజుల్లో శ్రమ లేదు, అందరికీ సుఖం వచ్చేసింది. ఈ మధ్య చర్చిలు కూడా అలాగొచ్చేసాయి, ఏసీ చర్చిలు వచ్చేసాయి. మొత్తం తొలిపేసేసుకుంటున్నారు, రంగు రంగుల లైట్లు ఎట్టేస్తున్నారు, ఏసీ ఎట్టేస్తున్నారు. నా ప్రాణమా, మా పాస్టర్ గారు రేక్ సెడ్ ఇటు వచ్చేస్తుంది బాబా, ఏసీ అన్నా పెట్టరా అయినా. శ్రమ పొందవలసిన వారిగా ఉన్నాం. ఎలాంటి శ్రమ అంటే, ఒక మంచి సైనికుడు తన దేశాన్ని కాపాడడానికి, తన దేశ ప్రజలను కాపాడడానికి, తన దేశ జెండా రెపరెపలాడుతూ ఎగిరే విధముగా ఉండేలాగా దేశం కోసం ఎలాగైతే పోరాడతాడో, ఎలాగైతే శ్రమ పొందుతాడో, నిద్ర లేకపోయినా, సరి అయిన ఆహారం లేకపోయినా, ఎండ ఉన్నా, అడవి అయినా, ఎడారి అయినా, మంచు అయినా, ఆ బోర్డర్స్ దగ్గర తన దేశాన్ని కాపాడుకోవడానికి పడిగాల్పులు కాస్తూ, నిద్రలేమి, ఆహారలేమి, సుఖలేమి కలిగినను తన దేశం కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉంటాడో, ఈ రోజుల్లో క్రైస్తవత్వాన్ని కాపాడుకోవడానికి ప్రతి సంఘములోనూ 20 సంవత్సరముల నుండి 35 సంవత్సరములున్న ప్రతి యవ్వనస్తుడు ఒక్కొక్క క్రైస్తవ సైనికుడిగా మారాలి. దీనికి స్తోత్రం చెప్పండి. అలాగ రీసెంట్గా ఒక గొప్ప సైనికుడు చనిపోయాడండి. మీ అందరికి తెలుసు ఎవరు? ప్రవీణ్. మంచి పోరాటము పోరాడాడు. క్రీస్తు ఏ విధముగా అయితే సమస్త మానవాళిని రక్షించడానికి పరిసయ్యులతోనూ, సద్దుకయ్యులతోనూ, యాజకులతోనూ, యూదులతోనూ పోరాడి పోరాడి సత్యాన్ని ప్రకటించి క్రీస్తు రాజ్య సువార్తను అనేక మందికి అందించి క్రీస్తు రాజ్యాన్ని స్థాపించి మన కొరకు చనిపోయాడు. అదే క్రీస్తు రాజ్యాన్ని, అదే క్రీస్తు సత్యాన్ని
అనేక గ్రంథాలు చదివి, అనేక లాలు చదివి, అనేకమైనటువంటి సబ్జెక్టులు తన బుర్రలో పెట్టుకుని అనేక మందితో డిబేట్ చేసి అనేక మందిని ఓడించి చిత్తుగా ఏసే రాజు, ఏసే నా రాజు అంటూ అనేక మందికి ఎలుగెత్తి చెప్పి పోరాడి చనిపోయాడు సైనికుడు. అలాంటి ప్రవీణ్ పగడ లాంటి వాళ్ళు ప్రతి సంఘములో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పౌరుషంగా తీసుకుందాం యవనస్తులారా. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే సంఘములో ఉన్న యవ్వన బిడ్డలకు, అది స్త్రీలైనా పురుషులైనా, ఎప్పుడైతే ఆ విధానములోనికి ఆ స్వభావంలోనికి వస్తారో అప్పుడే వాళ్ళు వధువు సంఘముగా, పెండ్లి కుమార్తె సంఘముగా ఏర్పాటు చేయబడతాడు. నువ్వు చప్పట్లు కొట్టేసినంత మాత్రాన, పాటలు పాడేసినంత మాత్రాన, సాక్ష్యాలు చెప్పేసినంత మాత్రాన, కానుకలు ఇచ్చేసినంత మాత్రాన నువ్వు యేసు ఏ విధముగా అయితే శ్రమ పొంది 7 మాటలు పలుకుచూ సిలువలో మరణించాడు, ప్రవీణ్ పగడాల గారు ఏ విధముగా అయితే మతోన్మాదుల చేతుల్లో క్రీస్తు ప్రభుల వరకు హతి సాక్షిగా మారారో, అలాగ నువ్వు చేయగలిగితే, ఆ స్థితిలోనికి నువ్వు నేను రాగలిగితే అప్పుడు మనము దేవుని యొక్క మంచి సైనికులు అవుతాం. దీనికి స్తోత్రం చెప్దాం. కానీ మనం ఎలాగున్నాం తెలుసా? కనీసం దైవ సేవకులు ముందుకు నడుస్తుంటే వెనకాల నడవడానికి కూడా సిద్ధంగా లేవు. ఆయనే పడతారులే. మందిర నిర్మాణం జరుగుతుంది, ఎవరో వచ్చి అడ్డు పెట్టారు, పాస్టర్ గారే గొడవలాలి. ఇప్పుడు వాళ్ళతోటి పాస్టర్ గారు వెళ్ళే బతిమాలుకోలు, అయ్యా లేదండి పర్మిషన్ ఉందండి, ఎప్పటి నుంచో సేవ చేస్తున్నామని. 10 మంది కుర్రోళ్ళు వెనకాల వచ్చి నిలబడి, ఏంటండి ఏం చేసాము, మా మందిరం, వీ హ్యావ్ రైట్స్, వీఆర్ లివింగ్ ఇన్ ద డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య రాజ్యంలో మేమున్నాము, ఇదిగో పలానా ఆర్టికల్ ఎలా చెప్తుంది, పలానా ఆర్టికల్ ఎలా చెప్తుంది, మాకు హక్కు ఉంది, మత స్వేచ్ఛ హక్కు ఉందండి, మీరెవరు ఆపడానికి సువార్తని 10 మంది కుర్రోళ్ళు వెనకాల నిలబడగలిగితే ఏ మొత్తన్మాది ముందుకు రాడు. కానీ ఈ రోజుల్లో యేసు ప్రభువుని బంధించడానికి వచ్చిన వెంటనే శిష్యులు చల్లా చెదరైపోయి పేతురులాగా ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా పాస్టర్ గారికి ఆపదొస్తే, మందిర విషయంలోనూ స్వార్థ విషయంలోనూ ఎవరైనా అడ్డుకుంటే పిరికి పందలాగా పారిపోయేటువంటి మగాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. నిజాన్ని చెప్పాలంటే ఆడవాళ్ళు చాలా గొప్పగా గొడవ ఆడతారండి. వాళ్ళ గొడవ చూడాలంటే కుళాయి దగ్గరే చూడాలి. నిజంగా చెప్తాను, అప్పట్లో నేను పిచ్చిగా దేవుళ్ళని రాకముందు ఆ WWF చూసేవాడిని ఎక్కువగాను. కొట్టుకు తెచ్చేవారు వాళ్ళు గుద్దేసుకుని. జాన్సన్ అంటే నాకు చాలా ఇష్టం. జాన్సన్ అంటే బాగా ఫైట్ చేస్తాడు, అందరిని గుద్దేస్తాడు అని చెప్పేసి తెలుసు కదండి. మీరు కొట్టుకుంటారు, పిల్లలు తెలుస్తుంది కొంతమంది. వాళ్ళకి కాదు అసలైనది WWF ఎక్కడ కనబడుతుందో తెలుసు? కుళాయిల దగ్గర, ఇంటి దగ్గర స్థలాల దగ్గర, లేదంటే ఇద్దరు తోడుకోడలు ఉన్నారనుకో, ఇద్దరికి పర్లేదనుకో, ఆ ఇంట్లో దబిడి దిబిడే. మన నోరు తెరచి గొడవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఒక మతోన్మాది వచ్చినప్పుడు, స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు, మందిరం నిర్మిస్తున్నప్పుడు, కూడికలు జరుగుతున్నప్పుడు, మైకెటే మీరు స్వార్థ చేయకండి అన్నప్పుడు మన నోర్లు ఎందుకు లేవట్లేదు? అందుకనే మనల్ని ఎర్రిగొర్రెలు అంటున్నారు. బాబు, ఒరే బాబు, ఒకప్పుడు మేము ఈ గొర్రెలము, ఇప్పుడు మేము కొదమ సింహాలము అనాలి మనం. దీని స్తోత్రం చెప్పండి. ఎందుకని దేవుడు ఎలా రాబోతున్నాడు? కొదమ సింహము వలె. కొదమ సింహం యొక్క పిల్లలమండి మనం అందరము కూడా. ఆయన గొర్రెలాగొచ్చాడండి. గొర్రెలాగొచ్చి బలి పశువై గొర్రె పిల్లగా మన కొరకు బలి అయిపోయాడు. అయిపోయింది గొర్రె పిల్ల చరిత్ర. ఇప్పుడు వచ్చే చరిత్ర ఏ చరిత్ర తెలుసా? కొదమ సింహపు చరిత్ర, రాజు చరిత్ర. మేఘారుడై కోట్లాది దేవదూతలతో కొదమ సింహంలాగా మేఘారుడై రారాజు రాబోతున్నాడండి. ఇప్పుడు మనమందరము కూడా రాజకుమారులము, సింహపు పిల్లలము. దేనికి స్తోత్రం చెప్పండి. గొర్రెల్లాగా ఉండకండి. ఇంకా వద్దు వద్దు వద్దు. గొర్రెల్లాగుండే రోజులు పోయాయి, తగ్గించుకుని ఉండే రోజులు పోయాయి. ఇప్పుడు సమయం దేనికోసం అంటే పోరాడవలసినటువంటి
సమయము. నువ్వు నేను మరొక ప్రవీణ్ గారిలాగా సిద్ధపడదాం. దేని స్తోత్రం చెప్దాం. అప్పుడే ఆయన మనం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయిన దానికి సార్థకత ఉంటుంది, చనిపోయిన దానికి విలువ ఉంటుంది, చనిపోయిన దానికి మనము ఒక విలువనిచ్చిన వారం అవుతాము. దేవుడు మన కొరకు చనిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు చనిపోయేటువంటి మనుషుల్లా మారుదాం. ఆపేద్దాం. దీవుల కొరకు ఎంతసేపు జ్వరం వచ్చిందండి ప్రార్థన చేయండి, జబ్బు వచ్చిందండి ప్రార్థన చేయండి, అప్పులు ఉన్నాయండి ప్రార్థన చేయండి. ఎంతసేపు వ్యక్తిగత జీవితం కోసం కాదు. నిజాన్ని చెప్పాలంటే ప్రవీణ్ పగడాల సహోదరులకు ఒక మంచి బిజినెస్ ఉందటండి, సాఫ్ట్వేర్ కంపెనీ ఉందటండి. ఏంటండి 7 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల్లో ఒక కంపెనీ, చిన్న కంపెనీ. ఎందుకు నీకు చిన్న దుకాణం ఉంటే చాలు, కిల్లి కొట్టు ఉంటే చాలు, నువ్వు రావు మందిరానికి. 7 బిజినెస్లు పక్కన పెట్టండి, 7 సాఫ్ట్వేర్ కంపెనీలు పక్కన పెట్టండి. నీకు ఇంటి దగ్గర షెడ్ ముందు చిన్న కిరాణా కొట్టు ఉంటే రావు ప్రార్థనకి. అమ్మో నేను ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతే ఒక 500 రూపాయలు బేరం ఆగిపోద్దేమో. కానీ ఆయనకు అంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ కింద చలామణి అవుతున్నా, సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక చైర్మన్గా ఆయన ఉన్నా సరే, వాటన్నిటిని విడిచి దేనికోసం పోరాడాడండి? సత్యము కోసం పోరాడాడు, క్రీస్తు కోసం పోరాడాడు, ఒక మంచి సైనికులా పోరాడాడు. ఇదిగో ఇక్కడ కూర్చున్న మనం ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిజమే కదా, నేను ఎప్పుడు నిలబెడతాను సైనికుల్లాగా? నేను ఎప్పుడు నిలబడతాను? నేను ఎప్పుడు నా తండ్రి కొరకు నా ప్రాణం ఇచ్చేస్తాను? అంతటి అదృష్టం నాకు ఎప్పుడు వస్తుంది? ఒకరోజు అలాగే స్కూటీ మీద రాళ్ళగుంట పోతవరం ప్రాంతానికి 3 రోజులు మీటింగ్ పిలిచారు అయ్యగారి ద్వారానే. కొడుకు వృద్ధి చెందాలని కోరుకుంటాడు తండ్రి గారు. నన్ను మ్యాక్సిమం చాలా చోట్లకు పరిచయం చేశారు అయ్యగారు. ఎర్రపోతవరం మీటింగ్కి వెళ్ళాను. 12 అయిపోయింది మీటింగ్ అయ్యేసరికి. ఒక్కనే స్కూటీ మీద ఎర్రపోతవరం నుంచి ఎక్కడికి రావాలి? రాపర్తి ప్రాంతానికి రావాలి. వెళ్ళొద్దండి అన్నారు. ఆ ముందు రోజు నైటే మత్తున్మాదులకు అంటుకునే విధంగా వాక్యం చెప్పాను. ఆ ఎర్రపోతవరం దగ్గర ఉన్న రాళ్ళగుంట కాలువ రోడ్డు వారా అదంతా కొబ్బరి చెట్లుండి చీకటిగా ఉండి ఊరికిని ఆ దారికి చాలా గ్యాప్, ఎవరు వెళ్ళరు సరిగా. భయపడ్డారు వాళ్ళు. నేను అన్నాను, యేసు రక్తం చేయి, ఏం చేస్తావో చేయి. ఏంటి? యేసు రక్తం చేయి. రాత్రి కూడా మన జగన్నాథపురం వాక్యం చెప్పేసి వెళ్ళిపోతుంటే మార్టిన్ పాస్టర్ గారు ఒక ఆయన అన్నారు, ఏంటి ఒక్కరే వచ్చేసారు రిటర్న్ సింగిల్ గాను. ఏమంటే మొన్న చూశారు కదా ప్రవీణ్ గారు, బాగోలేదండి సమాజం, బయట బాగోలేదు, కూడా ఎవరినన్నా తెచ్చుకోండి. ప్రాణభయం ఎందుకు మనకి? పోతే ఇంకా సువార్త ప్రకటింపబడుతుంది. చూడండి, ఆయన చనిపోకముందు సువార్త చాలా తక్కువ. నిజానికి మతోన్మాదులకు నిజంగా చెప్తున్నాను, చాలా థ్యాంక్స్ చెప్తాం మనం అందరం. ఎందుకంటే ఆయన బ్రతికి ఉంటే మేబీ అంత సువార్త ప్రకటింపబడదేమో. సోషల్ మీడియాలో యేసు ప్రభు పాస్టర్ అనేటువంటి మాట అంత వ్యాప్తి చెంది ఉండేది కాదేమో. నిజానికి ఎవరన్నా సరే చనిపోతే చనిపోయినట్లు, కానీ ప్రవీణ్ గారు చనిపోయి అనేక మంది హృదయాల్లోనూ సోషల్ మీడియాలో నిరంతరము బ్రతికి సువార్త ప్రకటిస్తున్నారు. దీనికి స్తోత్రం కలుగును గాక. మనము కూడా అలాంటి సైనికుల్లా మారాలండి, ఒక మంచి సైనికుల్లా మారాలి. నీ సేవకుని ఎవడైనా ఆప్ చేస్తున్నాడా? యూ షుడ్ బి ద బౌన్సర్స్. మీరు బౌన్సర్స్ కింద మారిపోవాలి. మీ పాస్టర్ గారు ఏదో మీటింగ్ పెట్టారండి, టెంట్లు వేశారు, పక్కన ఎవడో తాగేసో లేకపోతే ఆగలేకో లేకపోతే ఫ్లెక్స్ కట్టవద్దని ఆగాడు. మొగోళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారా? ఒక 20 మంది ఉన్నారు. వెనక నిలబడండి బౌన్సర్లాగా, ఎవడొచ్చి ఆపుతాడు చూద్దాం. కానీ మనం ఏంటంటే వాళ్ళే పడతారులే. మనం ఎటువంటి టైప్ అంటే కరోనా టైంలో మనుషుల టైపు. హైదరాబాద్లో వచ్చిందంట, మనకు రాలేదు అని సంకలు కొద్దుకున్నాం. పక్కకు వచ్చి కూర్చుంది ఎవరో, మన దాకా వచ్చేదాకా తెలదు ఎవరికైనా.
పాస్టర్ గారు పడతారులే, ఆయన చూసుకుంటారులే, ఆయనకు బంధువులు ఉన్నారు, ఆయన ఏదో సాయం చేస్తారులే. లేదు, రక్త సంబంధుల కన్నా ముఖ్యమైన వారు సంఘములో ఉండేటువంటి బంధువులు. దీనికి స్తోత్రం చెప్పండి. మీరు నిలబడాలి ఆయనకు బాడీ గార్డుల కింద. ఏ సువార్త సభ ఎవడొచ్చి ఆపడానికి వీల్లేదు, ఏ సువార్తను ఎవరు ఆపడానికి వీల్లేదు. వీ హ్యావ్ రైట్స్ అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారము మనకు హక్కు ఉందండి. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రైట్స్ ఇచ్చారండి. దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని మనకు ఒక హక్కుని మనకు కల్పించాడు. మనకు హక్కు ఉంది. మనమందరము సైనికుల్లా నిలబడాలి, మంచి పోరాటం మనం పోరాడాలి. అందుకని ఆయన అంటాడు కదా, నాతో పాటు పోరాడు, నాతో పోరాడుకో. అర్థమవుతుంది లేదా? నువ్వు శ్రమను ఎలాగ అనుభవించాలి? నాతో పాటు అనుభవించు, నాకు అనిపించేలా చేయకు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, పాస్టర్ గారికి శ్రమ కలిగించేవారు. పాస్టర్ గారితో పాటు శ్రమ అనుభవించాలి అంటున్నారు. ఇదిగో పాస్టర్ గారు పౌలు గారు అంటున్నారు, ఇక్కడ పాస్టర్ గారు పౌలు గారు అంటున్నారు ఏంటంటే, ఓ తిమోతి, మీ సంఘంలో మరి పేర్లు నాకు తెలియవు, ఓ ఏలియా, ఓ జకరియా, ఓ జాకబ్, ఓ రమేష్, ఓ సురేష్, ఓ గణేష్, ఓ జోసఫ్, ఓ డేవిడ్, నాతో పాటు నువ్వు సువార్త విషయంలో, సత్య స్థాపన విషయంలో, దేవుని రాజ్య విషయంలో, యేసు క్రీస్తు ప్రభువారు ఈ గుడ్ ఫ్రైడే దేవుదన్న ఏ విధముగా అయితే సిలువలో 7 మాటలు పలికి మన కొరకు తుది శ్వాసని విడిచాడో, శ్రమలు పొందాడు, అలాగే మనము పొందుదాం, అలాగే మనము నిలబడదాం, అలాగే మనము సాక్షులుగా ఉందాం, దేవుని కొరకు పోరాడదామని చెప్పేసి మనము కూడా ఒక్కొక్కరు ఉడుకు రక్తంలో ఒక్కొక్క క్రైస్తవ సైనికులు లేవాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రపంచంలో మనకంటే మేధావులు ఎవ్వరూ లేరు. క్రైస్తవుని మించిన మేధావు లేడు, క్రైస్తవుని మించిన జ్ఞాని లేడు, క్రైస్తవుని మించిన బలవంతుడు లేడు. చాలా బలమైన వారు మనము. ఒక మెడిసిన్ కనిపెట్టాలన్నా, కొత్తగా ఏదైనా డిస్కవరీ చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా అది కేవలము క్రైస్తవుని వల్లే సాధ్యమైంది. మీరు చరిత్రలు చదువుకుంటే ఏ సైంటిస్ట్ చూడండి, ఏ సైంటిస్ట్ చూసినా సరే వాళ్ళు చెప్పే మాట ఒకటి, దే ఆర్ గివింగ్ టెస్ట్ మోనీ అండ్ ప్రైజ్ టు ద గాడ్. ఫర్ ఎగ్జాంపుల్, మనము బల్బు కనిపెట్టినటువంటి ఎడిసన్ మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎడిసన్ అంటాడు కదా, తన పుస్తకంలో రాశాడు ఏమనంటే, దేవుని పరిశుద్ధ గ్రంథము నన్ను వెలిగించింది, నేను లోకానికి వెలిగించాను. ఈరోజు మనందరికీ లైట్లు వెలుగుతున్నాయి, బల్బ్స్ ఉన్నాయి. ఆ బల్బునే మనం మాడిఫై చేసుకుంటున్నాం, ఎల్ఈడి లైట్లను లేకపోతే వేరే వేరే లైట్లు అని చెప్పేసి. కానీ మొట్టమొదటిలో ఈ ప్రపంచమంతా చీకటి అంధకారంలో ఉండి చిన్న చిన్న లాంతెరు బుడ్డులతో ఉండేటువంటి మన చీకటి జీవితాల్లో ఎలక్ట్రిసిటీ ద్వారా hundreds of thousands of ఎక్స్పెరిమెంటేషన్స్ చేసి ఈ లోకానికి వెలుగునిచ్చే బల్బును కనిపెట్టినటువంటి ఎడిసన్ అంటాడు కదా, దేవుడు నన్ను వెలిగిస్తేనే నేను ఈ లోకానికి వెలుగునిచ్చే బల్బును కనిపెట్టాను అన్నాడు. దీనికి స్తోత్రం చెప్తాం. అలాంటి మహామేధావులండి క్రైస్తవులు. మైక్రోస్కోప్ను కనిపెట్టిన వాడన్నా, సెల్ని కనిపెట్టిన వాడన్నా, టెట్రామైసిన్ అని, టెట్రాసైక్లిన్ అని, ఎజిత్రోమైసిన్ అని ఇలాంటి మెడిసిన్స్ కనిపెట్టిన వారన్నా సరే, రకరకాల జబ్బులకు క్యూర్ కలుగు చేసినటువంటి డాక్టర్స్ అన్నా సరే ఎక్కువ క్రైస్తవులే ఉన్నారు. అలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం, అంత గొప్ప స్థితిలో మనం ఉన్నాం. రైల్వే మార్గం అన్నా, సముద్ర మార్గం అన్నా, గాల్లో ఎరిగే ఏరోప్లేన్స్ అన్నా, రైట్స్ బ్రదర్స్ క్రైస్తవులు. ట్రైన్ అన్నా, ఎలక్ట్రిసిటీ అన్నా, జనరేటర్ అన్నా, క్రైస్తవులు ఎక్కువ సైంటిస్టులు ఉంటారు. ఎందుకంటే దేవుడు వారికి అట్టి జ్ఞానాన్ని కలుగజేశాడు. సొలొమోనుకి ఎట్టి జ్ఞానాన్ని ఇచ్చాడో అట్టి జ్ఞానాన్ని దేవుడు క్రైస్తవులకు ఇచ్చారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి తలాముఖంగా ఉండాలి క్రైస్తవులని. దీనికి స్తోత్రం చెప్దాం. అలాంటి మనము బలం లేని వారంగా ప్రవర్తించొద్దు. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళ శాంతి 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 అంటారు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఈ దవడ మీద కొడతా ఆ దవడ చూపించి అన్నాడు, ఎవరు కొట్టినా క్షమించు అన్నాడు. ఇంక వీళ్ళందరూ కూడా మనం తన్నేసినా, గుద్దేసినా, హింసించేసినా, ఏం చేసినా సరే
చేతకాని వాళ్ళ ఉండిపోతారు, వీళ్ళు గొర్రెలు అనుకుంటున్నారు. కానీ గొర్రెలు మనము, ఆ గొర్రెల స్థితి ఈ రోజుతో చచ్చిపోయింది. ఆ గొర్రె ఈరోజు మన కొరకు చనిపోయింది. ఎటువంటి గొర్రె తెలుసది? బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధంగా ఉంటుందో అలాగున్న గొర్రెది. నోరు తెరవని గొర్రె. మనం పాడుకుంటాం కదా, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ. సిలువలో సాగింది యాత్ర కరుణ, సిలువలో సాగింది యాత్ర వెనుక నుంచి వెనుక నుంచి తన్నింది ఒకరు, తన ముందు నుంచి నవ్వింది. ఎగతాళి చేసినారు, నోరు తెరువలేదా ఈ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఎవరి కోసమో ఈ జను సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. చూడండి, వెనక నుంచి తన్నారు, ముందు నుంచి నవ్వారు, ఎంతో ఎగతాళి చేశారు, నోరు తెరవలేదు. నాకు తెలిసి బహుశా ప్రవీణ్ గారిని చంపేటప్పుడు కూడా ఈ మతోన్మాద కుక్కలు అలాగే చేశాయని నేను అనుకుంటున్నాను. ఆయన చాలా హింసించి ఉంటాయండి అవి. నాకు బాగా కామెడీ ఏంటంటే, చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు, ఆటలాడుకుని వెళ్తాడు నోట్లో ఎంత పంచదార వేసేసుకుంటాడు. వాళ్ళ అమ్మ వచ్చి, రే పంచదార తిన్నామంటే నోట్లో పంచదార ఉంటుంది అంటాడు. అలాగా యాక్సిడెంట్ అయినోడు బండు ఒబ్బడింగా తీసుకెళ్ళి తన మీద ఎట్టుకున్నట్టు ఎట్టాడండి. ఎంత కామెడీగా ఉందో చూడండి. ఆయన చాలా హింసించుంటారండి, ఆయన చాలా ఇబ్బంది పెట్టి, మనం సింపుల్గా ఆయన డెడ్ బాడీ చూస్తున్నాము, కానీ ఆయన్ని చంపే ముందు ఎంత నరకయాతన చూపి చంపుంటారో ఒకసారి ఊహించుకోండి. మానవ మృగాలు. మన సింపుల్గా అయ్యో పాపం చనిపోయారు, కొట్టేశారంట, నోరు చీరేశారట, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నాం. కానీ ఎంత యాతన పెట్టుంటారు. ఆ రోజు కూడా యేసు ప్రభువుని అంత యాతన పెట్టారండి. అలాంటి యాతన వస్తుందని తెలిసి కూడా ముందుకు సాగిపోయేవాడే క్రైస్తవుడు. దీనికి స్తోత్రం. ఈరోజు ప్రవీణ్ ప్రగడ కోసం చెప్పుకున్నాను, రేపు నేను అవ్వచ్చు, తర్వాత మీ అయ్యగారు అవ్వచ్చు, తర్వాత వాళ్ళ పిల్లలు అవ్వచ్చు, తర్వాత మీరు అవ్వచ్చు. శ్రమ వచ్చినప్పుడు పారిపోయే క్రైస్తవుల కింద ఉండకూడదండి మనం. ఎవడొస్తాడో రాని, ఏ రాజకీయవేత్త వస్తాడో, ఏ పోలీసుడు వస్తాడో, ఏ క్రైస్తవ వ్యతిరేక వస్తాడో రాని, దేనికన్నా రెడీ అవ్వాలి మనం చనిపోవడానికి. ఎక్కడ నువ్వు చనిపోతే అక్కడ నువ్వు బ్రతుకుతావు. నేను ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ నువ్వు ఎంత పాపిగా ఉన్నా సరే క్రీస్తు కొరకు ఇక్కడ చనిపోయావు అనుకో, పరలోకం పోతావు. దీని స్తోత్రం చెప్పండి.
చనిపోదాం, క్రీస్తు కొరకు సిద్ధపడదాం. చనిపోయేంత బలం మనకు ఉండాలి. అయినా చనిపోయే వరకు ఎందుకు తెచ్చుకోవాలి అంటే మనం బలహీనంగా ఉన్నాం కాబట్టి తెచ్చుకుంటున్నాం. నిజానికి ఒక పాస్టర్ వెనకాల సంఘంలో ఉండే మగ మహారాజులు నిలబడితే ఎవడేం చేయగలడు పాస్టర్ గారిని చెప్పండి. అసలు నిలబడం. మనం రాజకీయవేత్తల వెనకాల నిలబడతాం ఆ సారా ప్యాకెట్ కోసం ఎలా కట్టుకొని, ఆడేసే భిక్ష కోసం, ఆడు దులిపే ఎంగిలి మధ్యలుకుల కోసం రాజకీయ వేత్తల వెనకాల మనం తిరుగుతామండి. వాళ్ళకి లోబడతాం. ఎడురా అన్న అంటే వీటిని మనం కూడా చేస్తాం. వాళ్ళు బాగానే ఉంటారు. మొన్న నేను ఆటోలో వెళ్తున్నాను, బండి లేదు, ట్రాఫిక్ ఆఫ్ చేశారు. ఆఫ్ చేసేస్తే ఒక రాజకీయ నాయకుడు వెళ్తున్నాడు కారులో. ఆటలో ఉండి ఒక ముసలావిడ ఒక మాట అంది. ఏమన్నా తెలుసా? మనం ఓటులు వేస్తే గెలిచినటువంటి వాడేమో ఏసీ కారులో ఎంత బాగా వెళ్తున్నాడో చూసేవారా? ఆ ఓట్లేసి గెలిపించినోడు కారు కేలబడి ఎండలో ఎలా మొక్కుతున్నాడో చూసారా అన్నది. అది నిజమా కాదండి? ఓటు వేసి గెలిచినటువంటి వ్యక్తి ఏమో ఏసీ కారులోనేమో దర్జాగా సెలవు చూసుకుంటూ వెళ్తుంటే, ఆ వ్యక్తికి ఓటేసినోడు కారు కేలాడుతున్నాడు, పడిపోతాడు, అయిపోతాడు తెలదు. కానీ ఎండలో బాబో నల్ల మసిబొగ్గులో అయిపోయాడు. చూడండి, మనము నిలబడవలసింది ఎవరి వెనకాలో తెలుసా? కేఏ పాల్ లాంటి సేవకుల వెనకాల ఆయన నిలబడ్డాడు. తెలుసా ఇప్పుడు చూస్తున్నారు ఏం జరిగిందో? వదలడైనా మనం ఆయన ఒక జోకర్ కింద చూసాం. మనం చూడలేదులేండి, అలా చిత్రీకరించేశారండి. మతోన్మాదులు అది కూడా చేసింది. ఆయన మీమ్స్ రూపంలోనూ కమెడియన్ కింద మనకు చూపిస్తే మనం ఆ యూట్యూబ్లో చూసి నవ్వుకున్నాం, అంతే, ఫీల్ అయిపోయాం కామెడీ కింద. కానీ ఆయనకున్న నాలెడ్జ్ ఎవరికి ఉండదు. చూడండి, ఆయన ఆర్టికల్స్ టక్ చదివేస్తాడు. ప్రతి రాజకీయవేత్త యొక్క పేరు ఆయన నోటికొచ్చు. నీకు నాకు తెలదు ఎందుకని. ప్రపంచంలో ఎంతమంది ప్రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఆయనకు తెలుసు. మన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు యొక్క పేరు ఆయనకు తెలుసు. ఆయన స్పష్టంగా బలే పలుకుతాడు, గుర్తు చేసుకుని ఆయన పదవి ఏంటో ఆయన పేరేంటో కూడా చెప్పేస్తాడు. ఆయన ఏం చేశాడో చెప్పేస్తుంటాడు. అంత నాలెడ్జబుల్ పర్సన్. ఆయన స్పీచ్ ఎప్పుడైనా వినండి. ఆయన నిలబడ్డాడు. ఎవడైతే కమీడియన్ అనుకున్నామో ఇప్పుడు ఆయన సూపర్ హీరోగా నిలబడ్డాడు. దీనికి స్తోత్రం చెప్తాం. యేసయ్య మన కొరకు నిలబడ్డాడు. ఎలా నిలబడ్డాడు తెలుసా? నా బిడ్డలు నరకానికి పోతారు, వారికి పాప క్షమాపణ లేదు, పాప విమోచన లేదు, అపవిత్రులు అయిపోయారు. ఆ రోజుల్లో నాతో సాతాను శపథం చేసినట్లుగా నువ్వు మనిషిని చేస్తావు, నేను పాడు చేస్తానన్నాడు. అలాగే పాడు చేసేస్తున్నాడు. ఎలాగన్నా నా బిడ్డల్ని నేను మంచిగా చేసుకోవాలి, బాగు చేసుకోవాలని ఆయన మన కొరకు నిలబడ్డాడు. ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఏం చేయాలమ్మా? నిలబడతాం. వి ఆర్ ద సోల్జర్స్. మనమే సైనికులము. క్రైస్తవ సంఘములో మీరు నిలబడండి. ఎక్కడెక్కడికి వెళ్ళి నిలబడక్కలొద్దు, ఎక్కడికెక్కడో ర్యాలీలు చేసి ఎక్కలొద్దు. మీ సంఘంలో మీ మీసాలు తిప్పి నిలబడండి. ఏం చెప్పాలి? కొంతమంది పాస్టర్లకు మీసాలు ఉండవు. మన సంఘములో మనల్ని తొడగొట్టి నిలబడదాం, మీసాలు తిప్పి నిలబడదాం, పౌరుషంగా నిలబడదాం. మనము ఆ విధంగా సైనికుల్లా నిలబడితే ఏ నాయకుడు మన జోలికి రాడు, ఏ మతోన్మాది మన జోలికి రాడు. అందుకని అంటాడు తిమోతితో, తిమోతి, డోంట్ బి ఎస్ ఎ కామన్ బిలీవర్. ఒక సామాన్య విశ్వాసిగా నువ్వు ఉండిపోకో. ఒక సామాన్య నార్మల్ సాదాసీదా విశ్వాసిగా నువ్వు ఉండిపోకో. యు షుడ్ బి ఎస్ ఎ గుడ్ సోల్జర్. ఒక మంచి సైనికుల వలె నువ్వు పోరాడాలి, నాతో పాటు పోరాడాలి. ఈరోజు నేను దేవుడు నీతోను నాతోను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు పోరాడాలి, ఒక మంచి సైనికులు అనే పోరాడాలి. ఎవరితో సహా పోరాడాలంటే నీ సేవకునితో సపోర్ట్గా ఉండి పోరాడాలి. నీ గలం ఇప్పాలి గొడవడానికి కాదా, నీ గలం ఇప్పాలి దేవునికి జయజేలు కొట్టడానికి. నువ్వు గలం ఇప్పాలి, జస్టిస్, వీ వాంట్ జస్టిస్ అని గలం ఇప్పాలి. ఆ విధంగా మనము దేవుని కొరకు పోరాడాలండి. ఎందుకంటే దేవుడు ఎంతసేపు మన కొరకే ఆలోచించాడు. తన కోసం తను ఎప్పుడు ఆలోచించుకోలేదు.
ఏమండి ఎలా చెప్తారండి, ఎలా చెప్తున్నారండి? ఆయన మన కొరకే ఆలోచించడని చెప్తుంటే మీ అందరికీ తెలుసు మొట్టమొదటి మాట ఏంటండి? సిలువలో యేసు ప్రభు పలికిన మొట్టమొదటి మాట చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. ఎవరిని క్షమించమన్నాడు? ఎవరన్నా అంత బాధ పెట్టేసి, అంత నలగొడిసి, అంత ఇబ్బందుల్లో ఉంటే కోపం వచ్చేసి, సిరాకు వచ్చేసి, విసుగుదలు వచ్చేసి, వీళ్ళ కోసం ఈ లోకానికి వచ్చి, మానవ అవతారంలో ఈ లోకానికి వచ్చి వీళ్ళని రక్షించడానికి నేను వస్తే వీళ్ళు నన్ను తల హింసించారని చెప్పేసి, తండ్రి గుర్తుపెట్టుకో, ఎవడు నన్ను సిలువేశాడు గుర్తుపెట్టుకో, ఎవడు ఉమ్మోసాడు గుర్తుపెట్టుకో, ఎవడు కొట్టాడు గుర్తుపెట్టుకో, ఎవడు పారిపోయాడు గుర్తుపెట్టుకో, ఎవడు వదిలేశాడు గుర్తుపెట్టుకో. నువ్వు నీ రాజ్యంకి వచ్చినప్పుడు వీళ్ళందరూ తోలు తీసే అన్నాడా? అప్పటికీ కూడా దేవుడు ఎవరి కోసం ఆలోచించాడు? మన కొరకే. మనల్ని క్షమించాలని ఆలోచించాడు తప్ప ఎప్పుడు కూడా శిక్షించాలని ఎప్పుడు దేవుడు ఆలోచించలేదండి. మనం అనుకుంటాం మన దేవుడు శిక్షించేస్తాడేమో, కొట్టేస్తాడేమో, తిట్టేస్తాడేమో. దేవుడు మనల్ని క్షమించేటువంటి దేవుడు. ఆయన ఆశ ఎంతసేపు కూడా రక్షించడం ఆయన పని. ఎప్పటి వరకు అంటే తుది శ్వాస వరకు. ఎప్పటి వరకు? ఆయన కొన్ని నిమిషాల్లో కొల్లు మూసి చచ్చిపోతానన్నప్పుడు కూడా రక్షించాడు. రెండో మాట చూడండి ఒకసారి, ఏమంటాడు ఆయన? నీవు నాతో కూడా పరదేశులో. చనిపోయే ముందు రక్షించాడండి. చనిపోయే ముందు కూడా ఏం చేశాడు ఆయన? రక్షించాడు. మనం కూడా చనిపోయేలాగా కొన్ని ఆత్మలను రక్షించాలి. కొన్ని ఆత్మలను రక్షించే ముందు మన క్రైస్తవ్యాన్ని మనం రక్షించుకోవాలి. ప్రతిజ్ఞ చేసుకోవాలి మనం అందరం కూడా. ఇదిగో మన దేశం కోసం, ఎలాగైతే భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు అని చిన్నతనం నుంచి మన దేశం కోసం ప్రేమించి, మన దేశం కోసము గౌరవించి, మన దేశం కోసం ప్రతిజ్ఞ స్కూళ్ళప్పటి నుంచి ఎలాగైతే చేశామో, అలాగే మన సంఘాల్లో మనము ప్రతిజ్ఞ చేసుకోవాలి. యేసయ్య నా దేవుడు, సంఘాలన్నీ ఒకటే, ఆ సంఘాలన్నీ మాయే, మేమందరం క్రైస్తవులము, మేము మా క్రైస్తవ్యాన్ని కాపాడుకుంటామని ఒక దృఢ సంకల్పము, ఒక ప్రతిజ్ఞ, ఒక డెసిషన్, ఒక ప్లెడ్జ్ నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఆ విధంగా మనము మన సంఘాన్ని కాపాడుకోవాలి. యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ రెండో మాటగా కూడా ఒక బిడ్డను రక్షించాడు, దొంగను రక్షించాడు. నువ్వు నాతో పరదేశులో. ఇప్పటి వరకు నువ్వు దొంగవే, ఇప్పటి వరకు నువ్వు దోషివి, ఇప్పటి వరకు నువ్వు దుర్మార్గుడివి, ఇప్పటి వరకు నువ్వు ఏదో తప్పు చేసినోడివి. అయితే నువ్వు నా శరణు కోరుకున్నావు కాబట్టి ఇమీడియట్గా ఇప్పటి నుంచి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. చాలామంది అంటారండి, నరకాన్ని పోతావు అంటారు. నువ్వెవడో డిసైడ్ చేయడానికి నరకాన్ని పోవడానికి? ఆయన ఇష్టం అండి. ఆయన చేసుకున్నాడు. దొంగను కూడా చేర్చుకుంటాడు ఆయన పరలోకానికి. చేర్చుకోడా? వ్యభిచారం చేర్చుకుంటాడు, మద్యపానం చేర్చుకుంటాడు. మనమని ఎత్తావు నరకానికి పోతున్నావు. ఎక్కడ పోతావు? నీ ఇష్టమైంది, నువ్వెలా డిసైడ్ చేస్తావు? క్షణికములో ఆయన మార్చుకునేటువంటి దేవుడు. కొద్ది నిమిషంలో నేను చనిపోతాను అన్న టైంలో కూడా ఏం చేశాడు ఆయన? దొంగనే టికెట్ ఇచ్చేసాడు. పరదేశంలో ఉంటావయ్యా నువ్వు నాతోటి, కన్ఫర్మ్ చేశాడు టికెట్. దీని స్తోత్రం చెప్పండి. అలాంటి దేవుడు గొప్ప దేవుడు. చనిపోయే ముందు కూడా మారు మనసు పొందాలి. ఆయన మారు మనసు పొందాడు. తిట్టాడు, ఓయ్ యేసు ప్రభు కోసం ఎందుకు అలా వాగుతున్నావు? అది కరెక్ట్ కాదు. నేను ఎంత దొంగనైనా సరే నా మనసు మారింది, ఆయన చూస్తుంటే జాలి వస్తుంది, ఆయన చూస్తుంటే ప్రేమ వస్తుంది. అలాంటి మనం అనకూడదు అయ్యని చివరి క్షణంలో మారు మనసు పొంది దేవుని రాజ్యానికి అర్హుడుగా అర్హతను సంపాదించుకున్నాడు. దీనికి స్తోత్రం చెప్దాం. కాబట్టి దేవుని పిల్లారు, దేవుడు గొప్పవాడండి. మన దేవుడు గొప్పవాడు. మనం అందరం సైనికుల్లో నిలబడదాం, ఆయన కొరకు నిలబడదాం. అలా నిలబడినట్లయితే మనం ఏం పొందుకుంటామో చూడండి. ఆ వాక్యంలోనే ఉంది, 2 తిమోతి రాసిన పత్రికలోనే 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము. ఏమండి, ఎందుకు సైనికుల్లా పోరాడాలి? శ్రమల్లో మనం ఎందుకు శ్రమలు పొందాలి? మనం ఎందుకు క్రీస్తు కొరకు నిలబడాలి?
ఎందుకు పోరాటం చేయాలి? ఒక సైనికుడు యుద్ధములో ఎలాగైతే పోరాటం చేస్తాడో, తన దేశాన్ని కాపాడుకోవడానికి, తన దేశ ప్రజల్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడండి సైనికుడు? కూర్చుని చూస్తాడా? వెపన్స్ ఉంటాయి సైనికుడి దగ్గర. ట్రైనింగ్ ఇస్తారు సోల్జర్స్కి. ఫస్ట్ రిటన్ టెస్ట్ రాసిన తర్వాత లాంగ్ జంపులు, హై జంపులు ఉంటాయి, రన్నింగ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, హెల్త్ టెస్ట్లు ఉంటాయి. అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రైనింగ్ క్యాంపుకు పంపిస్తారు. అక్కడ గోడలు దూకిస్తారు, కొండలు ఎక్కిస్తారు, నేల మీద పాకిస్తారు, నీటిలో మునిగి కొంతసేపు ఉంచేస్తుంటారు, అడవుల్లో పరిగెత్తిస్తుంటారు, గంటలు గంటలు నిలబెట్టేస్తుంటారు. ఎన్నో 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 భయంకరమైనటువంటి ట్రైనింగ్ కోర్సెస్ ఉంటాయి. తర్వాత ఏం చేస్తారు? ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఫిజికల్గాను వెపన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఎట్లా షూట్ చేయాలి, గోల్ని ఎట్లా సెట్ చేసుకోవాలి, నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు ఒక సైనికుడిని. ఈ సైనికుడు ఏం చేస్తాడంటే, తన మీద శత్రువు దండెత్తినప్పుడు ఏవైతే నేర్చుకున్నాడో అవన్నీ ఉపయోగించి తన దేశాన్ని, తన దేశ ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. అలాగే ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము, ప్రతి సభలో, ప్రతి కూటాలు కూడా నీకు ట్రైనింగ్ క్లాసెస్ అన్నమాట. దేవుడు వాక్య జ్ఞానముతో ట్రైనింగ్, పరిశుద్ధ వాక్యముతో ట్రైనింగ్, దైవ సేవకుని మాటల ద్వారా ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో దేవుడు జ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఒక మంచి సైనికులా తయారయ్యి నువ్వు పోరాటం చేయాలి. శత్రువుతో, లోకముతో, పాపముతో పోరాటం చేయాలి. అలాగ పోరాటం చేయకపోతే నీకు కిరీటము రాదటండి. మనం అందరం దేనికోసం పోరాడుతున్నప్పుడు? కిరీటము కోసం. ఏ కిరీటము? జీవ కిరీటము. ఆ జీవ కిరీటము నువ్వు రావాలంటే, ఆ జీవ కిరీటము నువ్వు పొందుకోవాలంటే నువ్వు మంచి సైనికులాగా పోరాడాలి. మంచి సైనికులాగా పోరాడితే నీకు ఆ జీవ కిరీటం వస్తుంది. మనము అన్ని విడిచిపెట్టేయాలి, బాధ్యతలను అప్పగించేసి మనం దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు బాధ్యతలే, కుటుంబ బాధ్యతలే. మనం చూస్తే 3వ మాటలో యేసుప్రభువు వారు ఓ మాట కనబడుతుంది చూడండి ఒకసారి. బాధ్యత. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో, అమ్మా ఇంక నేను లోకాన్ని రక్షించడానికి ప్రాణాలు పెట్టేస్తున్నాను, ఇంక నీతో నేను ఉన్నాను, నీతో నేను నా యాత్ర ముగించేస్తున్నాను, నేను చనిపోతున్నాను, ఇంకా నేను ప్రాణం పెట్టేస్తాను మా లోకాన్ని అంతటిని రక్షించడానికి. నువ్వు ఒంటరిగా ఉండడానికి వీలేదు, ఇదిగో నీకు బాధ్యతగా ఒక కుమారుని అప్పు చెప్తున్నాను. బాధ్యత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనం కూడా సంఘంలో బాధ్యత కలిగి ఉండాలండి. యేసు ప్రభు ఏ విధంగా అయితే బాధ్యతగా ఉన్నాడు. కానీ చాలామంది సంఘములో బాధ్యత రహితంగా ఉంటారు, లేదంటే ఎవరొకరు చేస్తారులే నేనే చేయాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. మనం రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. అలా రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండేటువంటి లక్షణము యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉంది. అటు కుటుంబ బాధ్యత ఉంది, ఇటు సువార్త బాధ్యత కూడా ఆయనకి ఉంది. కుటుంబ బాధ్యతను నెరవేర్చాడు ఆయన, రాజ్య స్థాపన బాధ్యతను కూడా ఆయన నెరవేర్చాడు. తర్వాత మాట చూడు, 4వ మాట, ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు అర్థం ఏంటి? నా దేవా నా దేవా నా చెయ్యి ఎట్లా విడిచిపెట్టేసావయ్యా. తండ్రికి ప్రార్థించుకుంటున్నాడండి, తండ్రిని ప్రాధాన్యపడుతున్నాడండి. యేసయ్యా, మన యేసయ్యా. గమనించండి, మనము దేవుడిని ప్రాధాన్యపడాలి, బతిమాలుకోవాలి, మొర్ర పెట్టుకోవాలి. ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టేస్తే నేను బ్రతకలేను తండ్రి, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టేస్తే నేను ఉండలేను, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టేస్తే మళ్ళీ నేను పడిపోతాను, నా చెయ్యి పట్టుకో ప్రభు అన్నట్లుగా మనం పాడుకుంటాం కదా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో నన్ను
శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. నన్ను చెక్కుము నీ చేతితో, నన్ను పట్టుకో నీ ఆత్మతో, నన్ను నడుపు. మనము దేవుణ్ణి అడగాలి, దేవా నువ్వు నా చెయ్యి పట్టుకో, నువ్వు నా చెయ్యి పట్టుకుని ఈ లోకంలో నన్ను నడిపిస్తే మహాజ్ఞానముతో నేను నడుస్తా, బలముతో నేను నడుస్తా, ధీరుడుగా శూరుడుగా వీరుడుగా ఈ ప్రపంచంలో నేను నడుస్తాను ప్రభు, నన్ను నడిపించని మనము దేవుని చెయ్యి పట్టుకోమని అడగాలి. మనం పట్టుకుంటే అది పని అవ్వదు, ఆయన మనల్ని పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటాడు. తీర్థంకి వెళ్ళేవాడిని పిల్లకైతే నువ్వు పిల్లోడు చెయ్యి నువ్వు పట్టుకుంటావా, నీ చెయ్యి నీ పిల్లోడు పట్టుకుంటాడా? నీ చెయ్యి నీ పిల్లోడు పట్టుకున్నాడు అనుకో, స్టేజ్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయి కనబడతలేదండి అనౌన్స్మెంట్ చేయమంటావు. ఎందుకని? ఆడు ఏ బొమ్మో ఏదో కనబడుతుంది, నీ చెయ్యి వదిలేసి ఇలా పోతాడు. అదే తల్లి తన కొడుకు చేయి పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటుంది అనమాట. ఎక్కడ పోతున్నాడు లాగుతుంది పట్టుకొని. దేవుడిని అడగాలి మనం చేయి పట్టుకోమని. తర్వాత మాట చూడండి, 5వ మాట, లేఖము నెరవేరినట్లు నేను దప్పికొన్నాను అంటాడు ఆయన. యేసుప్రభు దప్పుకున్నాడు కదండి, నిజమే మాకు దప్పికొందండి, ఆ దాహం వేస్తుంది ఇందాక నుంచి, 3 అయిపోయిందండి బాబు పొద్దు నుంచి ఏం తినలేదని. ఆ దప్పి కాదు ఇది, ఆత్మలను రక్షించే దప్పిక మనకు ఉండాలండి. ఏ దప్పిక ఉండాలండి? Yes, we should trust to save the souls. ఆత్మలను రక్షించే దాహము మనకు కలిగి ఉండాలి, ఆత్మీయ దాహం ఉండాలి మనకే. కానీ మనకి ఏ దాహం ఉంటుందో తెలుసా? ధనదాహం. ఏ దాహం? ధనదాహం. ధనదాహాన్ని కలిగి ఉంటే ఎంతసేపు రావమ్మా, డబ్బు రావాలి రావాలి, బీరువాలు నిండిపోవాలి, బీరువాలో సూట్ లేకపోతే బాత్రూంలో నింపేసుకోవాలి డబ్బు అంతా. ధనదాహం ఉంది, బంగారు దాహం ఉంది, వస్త్రాల దాహం ఉంటుందండి. కొంతమందికి ఎన్ని చీరలున్నా సరిపోవు బీరువాలో, అలా ఆయన మూటగడేసి పక్కన అడిచేస్తారు పాపం చిన్న టొంకుపెట్టులో. మా ఇంటికాడ కూడా అంతేనండి, పెద్ద బీరువా ఉంది, డబుల్ డెక్. దీంట్లో 2 సరువులు ఉంటాయి, దాంట్లో 2 సరువులు ఉంటాయి, మొత్తం 4 సరువులు కూడా మా పాస్టర్ గారు బట్టలే. మరి మీ ఎక్కడ ఉందంటే గోడకు చిన్న కబోర్డు ఉంటుంది, ఆ కబోర్డులో అడిచేసారు పట్టుకెళ్ళి. ఏమన్నంటే ఆడవాళ్ళు తొక్కేస్తున్నారు, ఆడవాళ్ళు తొక్కేస్తున్నారు అంటున్నారు. ఎక్కడ తొక్కేస్తున్నారు? బీరువాలు మీరే ఆక్రమించేసి. నాకు 2 ఉంగరాలు ఉంటాయి, మా ఆవిడ చాలా బంగారం ఉంటుంది. ఎక్కడ తొక్కేస్తున్నారు? బంగారం కూడా పెట్టుకుని ఎత్తలేదు మమ్మల్ని. మన అవసరం తాకడెట్టుకోమంటే మీరు తాకడెట్టుకోండి, నా ఎలా ఉంచండి అంటుంది. గమనించండి, మనకు దాహం ఉండవలసింది లోక సంబంధమైన దాహం కాదండి. లోక దాహం అంటే ఇక్కడ ఆశ అని అర్థం. ఆత్మలను రక్షించే దాహము, దేవుడు పని చేయాలనేటువంటి దాహము, దేవుడు కొరకు బ్రతకాలనే దాహము. ఒకప్పుడు నాకు దాహం, ఎంత దాహం అంటే అమ్మబ్బబ్బబ్బబ్బా, ఎంత తాగితే అంత దాహమే. ఇక్కడ కాకినాడలో నేను ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా చూసుకుంటాను, నేను ఎన్నిసార్లు ఇక్కడ దాహం తీర్చుకున్నాను రా బాబు అనుకుంటాను. ఎక్కడ అనుకున్నారు? సితారా బార్ ఉంటుందండి కాకినాడలో. ఆ బారుని చూసినప్పుడల్లా ఎన్నిసార్లు దాహం తీర్చుకున్నాను ఇక్కడ. నాకు తెలిసి ఇటు మేడగడేసింది నా డబ్బులతోనే అనుకుంటాను. లోకంలో ఉన్నప్పుడు అంత దాహం వేసేసేది. ఈ ఎండాకాలం మొత్తం మళ్ళీ ఎక్కువ దాహం వచ్చేసేది. ఏ దాహమో తెలుసు? కొలు దాహం, మరి దాహం. దానికి మళ్ళీ తప్పించుకోవడం వంకేడు అనుకున్నారు. దేవుడే చెట్లు సృష్టించాడు కదా, చెట్ల నుంచి వస్తుంది, న్యాచురల్ ఆర్గానిక్, దాన్ని తాగితే తప్పేముంది? గన్నేరు పప్పు కూడా చెట్టు నుంచే వస్తుంది. అన్ని పప్పులు తింటున్నావు, ఆ పప్పు ఎందుకు తినవు? లోహంలో నా దాహం. ఫేమస్ అయిపోవాలి, సినిమాల్లోకి వెళ్ళి షార్ట్ ఫిలింలు తీసేసి. లోహదాహం నాకు. మనకి కూడా కొన్ని దాహాలు ఉన్నాయండి, లోక సంబంధమైన దాహాలు. కొంతమందికి కొన్ని దాహాలు ఉంటాయి. సీరియల్ దాహం ఉంటుందండి. మొన్న మా అబ్బాయి పుట్టినరోజు జరిగింది, అయ్యగారు వచ్చారు, వాక్యం ఆయనే ముఖ్య ప్రసంగికులు. అయితే
కార్డు ఇవ్వడానికి వెళ్ళాను ఇంటికి. ఫస్ట్ హాలు, తర్వాత గది. ఆ గదిలో కూర్చుంది ఆవిడ, సీరియల్ చూస్తుంది. అమ్మోయ్ అన్నాను, వినబల్లా. అమ్మాయి అన్నాను, వినబల్లా. ఓ అమ్మాయి అన్నాను, వినబల్లా. అయ్యి అయిపోయిందని చెప్పేసి పోలే వెళ్దాంలే, షూ తీయలేక బయట నుంచి కాకేసాను. షూ తీసాను, లోపలికి వెళ్ళాను. అమ్మా అన్నాను, వినబల్లా. అమ్మా అన్నాను, వినబల్లా. నాకేం అర్థం లేదు. ఈసారి మళ్ళీ గదిలోకి వెళ్ళాను, బయట ఎక్కడ కొట్టాను. అమ్మా అంటే ఓయ్ బాబు పిల్లొచ్చు కాదు, తులుకు పడిపోయినట్టుంది. అప్పుడు దాకా నేను ఏం చేశానమ్మా, వెళ్ళలేదు. పిల్లొచ్చు కాదు బాబు, అంతలా కొట్టేసి తులుకు పడిపోయినట్టుంది. నేను అప్పుడు దాకా బయట అరిసిన అరిపిన పర్లేదు. జనానికి టీవీలో దూరే అవకాశం లేదు, కానీ నిజంగా అవకాశం ఉంటే ఆవిడ ఎంత దగ్గర కూర్చుందనుకున్నారు. కొంతసేపు ఉంటే ఆ తలకాయ అట్టుకెళ్ళి ఆ టీవీలో బెడిసేలా ఉంది. పెద్ద పెద్ద ఎల్ఈడి టెక్నాలజీ వచ్చింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ. రాబోయే రోజులు ఒక టెక్నాలజీ రావాలి ఆడవాళ్ళ కోసం. ఏంటంటే అక్కడ సీరియల్ ఏ అయితే జరుగుతున్నాయో యాక్ట్ చేసే వాళ్ళ మధ్యకి వెళ్ళిపోయి కూర్చుండేలాగా అలాగున్నారండి. లీనమైపోయారు. దాహం వేసేస్తుంది ఆవిడకి, సీరియల్ దాహం. అయ్యో కార్డు ఇచ్చేసాను. బాబు తిన్నారా అన్నది. 2 అయిపోయింది కదా, తినలేదు. నువ్వు తినలేదంటే ఇందాక నుంచి సీరియల్ చూస్తున్నాను బాబు, సీరియల్ అయిపోయి తిందామని ఆగిపోయినట్టుంది. ఏంటి 2 అయినా తినలేదంట? ఎందుకు తినలేదు తెలుసా? సీరియల్ అయిపోయి తిందామనుకుందంట. మనమా పాస్టర్ గారు ఇలా వదులుతే చాలు, ఇంకా వదులుతలేదంటే ఆకలేసేస్తుంది బాబోయ్. ప్రార్థనలో అయితే ఆకలే, భోజనాల కోసం కొట్టేసుకుంటాం. ఈ పెళ్ళిళ్ళలోనూ కొంతమంది, నేను అందుకనే పెళ్ళిళ్ళలో వాక్యం చెప్పడానికి వెళ్ళను, క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్ళట్లేదు ఈ మధ్య. ఎందుకని? పాస్టర్ గారిని పుండడిపోయినా వెనక నుంచి గోకెత్తున్నారు. భోజనాల టైం అయిపోయిందండి, వెనకాల సట్ట తిరిగిపోద్ది, అంతలో గోకెత్తారు. కొంతమంది ఏం చేస్తుంటారు, కట్టిన వెనకాల నుంచి అని ఒకడంటాడు. సిగ్నల్ అండి. గమనించండి దేని పిల్లారా, మనకు ఉండవలసింది లోక సంబంధమైన దాహం కాదు. దేవుడు దాహం కొన్నాడు. ఏ దాహం అంటే, నేను అనేక మందిని రక్షించాను, ఇంకా చాలా ఆత్మలు ఉండిపోయాయి. ఆ ఆత్మలు రక్షించేటువంటి దాహము మనకి కూడా రావాలి. ఏ దాహము? అనేకమైనటువంటి ఆత్మలను రక్షించేటువంటి దాహం. నెక్స్ట్ 6వ మాట చూడండి. 6వ మాట, ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. చూడండి అమ్మా, ఆయన దాహం కొన్నప్పుడు, ముందు మాటలోకి వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి. ఆయన దాహం కొన్నప్పుడు ఏమిచ్చారండి? చేదు చిరక అనేది చేదుగా ఉంటుంది. క్రైస్తవత్వంలో తీపి అనుభవాలే కాదు, చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. అది సాదృశ్యం. నువ్వు ఆత్మను రక్షించే దాహం నీకుంటే, సంఘాలు కట్టాలనే దాహం నీకుంటే, సేవ చేయాలి అనే దాహం నీకుంటే, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు చనిపోయే స్థితిలో నువ్వు ఉంటే నీకు మంచి అనుభవాలు ఎదురవ్వవు, తీపి అనుభవాలు ఎదురవ్వవు. ఎటువంటి అనుభవాలు ఎదురవుతాయండి? చేదు అనుభవాలు. యూ విల్ ఫేస్ నెగిటివిటీ. నెగిటివ్ సిచ్యువేషన్స్ వస్తాయి మన లైఫ్లోనికి. అంతసేపు చాలామంది అనుకుంటారు పాస్టర్ గారి జీవితం బాగుంటుందిరా, కష్టపడకుండానే మంచిగా ఉంటుంది అంటారు. ఒక ఆయన్ని అడిగాను, పాస్టర్ గారి జీవితం బాగుంటుందని ఎలా చెప్తున్నావంటే, చూడండి ఒక్క పాస్టర్ గారి కన్నా బొజ్జ లేకుండా ఉంటుంది అంటాడు. అంటే బొజ్జుంటే బాగున్నట్టు అన్నమాట. పాస్టర్ గారి బొజ్జ ఎంత పెద్ద ఉంటే అంత ఆశీర్వాదం అంట. అంటే పాస్టర్ గారికి ఎంత పెద్ద బొజ్జు ఉంటే అంత డబ్బు వస్తున్నట్లు లెక్క అంట. అమ్మ బొజ్జలో ఆశీర్వాదం వల్ల వచ్చినాయి కాదండి, ఆకలి వల్ల వచ్చినాయి. ఏ ఆకలో తెలుసా? 12:30 తినాలి, 3 గంటలు పెడతారు పట్టుకెళ్ళి. రాత్రి 7 గంటలు తినాలి, అర్ధరాత్రి 12 గంటలు పెడతారు పట్టుకెళ్ళి. అవునా కదా? ఈ రోజుల్లో పాస్టర్ గారికి స్వస్థత వరం లేకపోయినా, ప్రవచన వరం లేకపోయినా బీపీ షుగర్లు అనే వరాలు వస్తున్నాయి. ఎందుకంటే సంఘస్థులు అంత టెన్షన్ పెట్టేస్తున్నారు కాబట్టి. మనకు చేదు అనుభవాలు ఎదురవుతాయి.
అది 5వ మాట. 6వ మాటలో ఆత్మను తండ్రికి ప్రాణం విడిచాడండి. ప్రవీణ్ పగడాల గారు ఇదిగో చెప్తున్నాను మరలా, ఆయన ఆత్మను సేవ చేస్తూ సేవ కొరకు సేవ వ్యాప్తిలో ఎవరికి అప్పచెప్పారండి? కొట్టబడ్డాడు యేసుప్రభు, ఈయన కొట్టబడ్డాడు. నిందలు పడ్డాడు యేసుప్రభు, ఈయన నిందలు పడ్డాడు. ఎంత నిందంటే, ఎంత పెద్ద నిందంటే తాగుబోతుడని నిందేశాడు. తాగుబోతుల్ని మార్చే దేవుడు, తాగుబోతుల్ని మార్చే దేవుణ్ణి ప్రకటించే ఆయన మీదే తాగుబోతుడని నిందలు వేశారు. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు భయంకరంగా, నిజంగా చెప్తున్నాను, సితారే కదండి, ఆ సితార బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి. ఇంక యానంలో నేను ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదండి. యానం వెళ్ళిపోవడం, 4-5 ఫోటోలు, యేసుప్రభు ఫోటో ఉంటుంది అక్కడ స్టాట్యూ, అక్కడ దిగేయడం. మా ఇంటికాడ వాళ్ళు అందరూ స్టేటస్ పెట్టుకుని, అమ్మ బాబాయ్ నా కొడుకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు బాబోయ్, యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు బాబోయ్. యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం ఫోటో స్టేటస్ పెట్టివ్వండి. తర్వాత ఆ గుడిసెలోకి దూరేటప్పుడు పెట్టివ్వని కాదు, ఇంటికాడ వాళ్ళు అందరూ ఏమనుకునేవారు, గౌరీపట్నం పోయాడు, యానం పోయాడు, ప్రార్థన చేస్తాడు అనుకునేవారు. మన జీవితాలను దేవుని కొరకు సమర్పించేసుకోవాలి, ప్రాణం పెట్టే విధంగా ఉండాలి. ఒకప్పుడు నేను ప్రాణం అంటే భయపడిపోనండి, ఇప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఇంకా ధైర్యం వచ్చేసి నాకేంటంటే, యేసు కోసం మరణిస్తే ఇంత ఘనత. ప్రవీణ్ గారు యేసు కోసం మరణిస్తే ఇంత ఘనత వచ్చిందా, నేను కూడా యేసుప్రభు కోసం చచ్చిపోవాలరా బాబు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. మనం కూడా అలా సిద్ధపడదాం. ఇక చివరి మాట చూడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని సమాప్తం చేశాడు. దీనికి స్తోత్రం చెప్పండి. చివరిగా మన ప్రాణాలు వదులుతూ యేసు రక్తమే జయము, దేవా నా జీవితం నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ కోసమే మరణిస్తున్నాను తండ్రి అని చిరునవ్వుతో చనిపోతాం. దీనికి స్తోత్రం చెప్పండి. అలా చనిపోయే క్రైస్తవ సైనికుల్లా మనం అందరూ ఉండాలని మిమ్మల్ని ప్రభు పేట రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్క మారు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుల్లో కావాల్సిన వారు విశ్వాసులు కాదు, క్రైస్తవ సైనికులు కావాలి. విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోయే అవకాశం ఉంటుంది తప్ప సైనికుడు మారిపోయే అవకాశం. సైనికుడు ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసం అనుకోండి పారిపోతాడు, సైనికుడు ఏం చేస్తాడు? పోరాడతాడు. ఇప్పుడు క్రైస్తవత్వంలో కావాల్సిన విశ్వాసులు కాదు, ఎవరో పోరాడేవారు. విశ్వాసం అనుకోండి ప్రాణ భయం వచ్చినప్పుడు పారిపోతాడు, సైనికుడు అనుకోండి గన్ను గుండెల మీద పెట్టినా సరే కాల్చు అంటాడు శత్రువు దగ్గర. దీనికి స్తోత్రం చెప్పండి. మన సైనికులు చాలామంది పాకిస్తాన్ వెళ్ళి వచ్చి ధైర్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయం తెలుసా? శత్రువు యొక్క గడ్డ మీద అడుగుపెట్టి తిరిగి మన స్వదేశానికి వచ్చినటువంటి సైనికులు ఉన్నారు. మన భారతదేశ గవర్నమెంట్ ఎంతో సత్కరించింది వాళ్ళని. అలాంటి దమ్మున్న సైనికులు కావాలి క్రైస్తవుల్లో. పాటలు పాడేసి, స్తుతులు చెల్లించేసి, వర్షిప్పులు చేసేసి, అన్నీ చేసేసి, ఏదైనా ఆపదొస్తే పారిపోయి, భయం వస్తే పారిపోయి, చంపుతామంటే బెదిరిపోయి, ఆపే అంటే ఆపేసి, ఫ్లెక్స్ తీసేంటే తీసేసేవంటి పిరికి విశ్వాసుల్లాగా, పిరికి పేతుల్లాగా వద్దండి. మనం రాబోయే రోజుల్లో ఎలా ఉండాలంటే, తిమోతికి నూరు పోస్తున్నాడు పౌలు గారు, తిమోతికి ఎక్కిస్తున్నాడు పౌలు గారు, తిమోతికి ఇంజెక్ట్ చేస్తున్నారు పౌలు గారు. తిమోతి మంచి సైనికుడు అయిపోవాలి, నువ్వు క్రీస్తు సైనికుడు అయిపోవాలి. ఎలాంటి సైనికుడు అంటే శ్రమను అనుభవించే సైనికుడు అయిపోవాలి, ప్రాణం పెట్టేటువంటి సైనికుడు అయిపోవాలి. ఆయన కొరకు కూల్చబడి, నలగొట్టబడి, కాల్చబడి, చీల్చబడేటువంటి సైనికులు అయిపోవాలని ఆయనను మోటివేట్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి వాడిగా ఉండాలంటే విశ్వాసిగా కాదు. ఈ రోజుల్లో మనకు ఈ కాకినాడ మహాపట్టణంలో ఇదిగో మన సత్యానందయ్య గారి సంఘంలో ఉండవలసిన విశ్వాసులు కాదు, ఇక మీదట వచ్చే జనరేషన్, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ నుంచి సైనికులు కావాలి. అటువంటి సైనికులు దేవునికి కావాలి. సిద్ధపడండి, ప్రాణాలు పెట్టే సైనికులుగా మీరుండండి. క్రీస్తు సైనికులకు జోహార్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈరోజు చక్కటి మాటలు బిడ్డలతో మీరు మాట్లాడారు. అవును యేసయ్య, విన్నవారుగా కాకుండా ట్రైన్ దెమ్
them with your weapons. Prayer is the weapon. The word of God is the weapon. Dare is the weapon. Faith is the weapon. Mercy is the weapon. Oh Lord, give your weapons to each and every young soldiers of Christ. ప్రతి యవ్వన సైనికుడికి, క్రైస్తవ సైనికుడు దమ్మివ్వండి, ధైర్యం ఇవ్వండి. ఈ రోజుల్లో మాకు కావాల్సింది గ్రిప్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద గ్రిప్ కావాలి, దైవ గ్రంథాల మీద గ్రిప్ కావాలి, బైబిల్ మీద గ్రిప్ కావాలి. ఎవరు ఏ ప్రశ్న అడిగే సమాధానము చెప్పే సత్తా కావాలి. లేవనెత్తండి అయ్యా. మా సంఘాల నుంచి కొంతమంది ప్రవీణులను లేవనెత్తండి. ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు. నీవు చనిపోయావు, నువ్వు రక్తం కార్చావు. ఒక్కొక్క రక్తపు బొట్టు నుండి అనేక మంది క్రైస్తవ సైనికులు మీరు సిద్ధం చేయండి. ఈ ఫైర్, ఈ అగ్ని, ఈ మంట, ఈ ఉద్రేకము ఇప్పుడున్న కొంతసేపు ఉండి చల్లారిపోయే విధంగా కాకుండా, ఒక సోల్జర్ ఏ విధముగా అయితే ఆ బార్డర్లో ఉన్నంతసేపు ఎప్పుడో పొందుతో ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ మర్చిపోకుండా తను రిటైర్ అయ్యే వరకు కూడా ఆ పౌరుషాన్ని, ఆ ట్రైనింగ్ని, ఆ సత్తాన్ని చివరి వరకు కలిగి ఉన్నట్లుగా మా సంఘ బిడ్డలు కూడా కలిగి ఉండడానికి కృప చూపమని మీరు దయచేయమని, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా నాన్నగారు సత్యానందయ్య గారిని మీరు ఆశీర్వదించమని, ఆయన వెనకాల అనేక మంది క్రైస్తవ సైనికులు నిలబడి, అయ్యా మీ వెనకాల మేమున్నాం, సింహాలుగా నిలబడ్డాం, కొదమ సింహంలా మీరు దూసుకుపోకండి అని భరోసా ఇచ్చే సంఘముగా సంఘాన్ని మార్చమని, క్రీస్తు నామములో ఈ దీనదాసుడి ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యు ఆల్.